హలో ఫ్రెండ్స్, ఈరోజు కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఈ పింక్ ఫ్లవర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇటువైపు ఇంకా కొన్ని ఉన్నాయి. సీడ్ బడ్ వచ్చినాయి. మొత్తం ఒకటే ప్లాంట్ ఇది. ఈరోజు కొన్ని రోజ్ ఫ్లవర్స్ వచ్చినాయి. పింక్ రోజు. ఈ ఫ్లవర్స్ ఈ కొమ్మకు ఒకటే వస్తాయి. వీటిలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఈ ఫ్లవర్స్ అయితే గుత్తులు గుత్తులే వస్తాయి, చాలా బాగా వస్తాయి. చిన్న చిన్నగా బటన్ రోజెస్ ఇవి చాలా బాగున్నాయి. ఇవి ఇంకా మొత్తం విప్పలేదు, కొన్ని మొగ్గలు ఉన్నాయి. కటింగ్ వేసినాక వచ్చినాయి. బాగా కలర్ కూడా చాలా బాగుంది. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి, కోస్తున్నాను. ఈ ప్లాంట్ ఫ్లవర్స్ తగ్గినాయి, కటింగ్ వేయాలి మొత్తం. ఈ ప్లాంట్కి కూడా దోమ పడింది. ఫ్లవర్స్కి కూడా కటింగ్ వేసేస్తే పోయిద్ది, మళ్ళీ వచ్చేస్తాయి ఫ్రెష్గా. ఇంకా ఈ ఫ్లవర్స్ చిన్నగా ఉన్నాయి, కోయట్లేదు. ఇక్కడ కొన్ని వైట్ ఫ్లవర్స్ వచ్చినాయి, కోస్తున్నాను. ఈ ప్లాంట్స్ బాగా హైట్ వెళ్ళినాయి, వాలిపోతున్నాయి. ఇలా సపోర్ట్గా పెట్టాను. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది, కోస్తున్నాను. వైట్ సింక్ ఫ్లవర్. కొత్తిమీర. ఈరోజు కొత్తిమీర నేను రూట్స్తో తీయట్లేదు. రూట్స్తో తీయకుండా కటింగ్ చేసేసాను. రూట్స్ ఉంచేసాను. టూ లీవ్స్ ఉంచి కొంచెం రూట్స్ ఉంచేస్తే మళ్ళీ బాగా వస్తుంది, ఒత్తుగా వచ్చేస్తుంది కొత్తిమీర. రూట్స్తో తీయక్కర్లేదు. ఇంత కొత్తిమీర కోసాను ఈరోజు. కొన్ని ఫ్లవర్స్ కోసాను. ఇంకొన్ని ఫ్లవర్స్. కొయ్యిపోయినా గాలి పడిపోతున్నాయి, అందుకే కోసుకున్నాను. ఫ్లవర్స్ కొన్ని తీసుకున్నాను. ఇక్కడ ఫ్లవరు విప్పింది, కోస్తున్నాను. మ్యారీగోల్డ్ ఫ్లవర్. ఈ ప్లాంట్ కూడా నేను చిన్న కొమ్మ నుంచే పెట్టుకున్నాను. ఆ కొమ్మ చూడండి, ఫ్లవర్స్ వస్తున్నాయి. చాలా టైమ్స్ కోసాను. ఈ ఫ్లవర్ అయితే చాలా బాగుంటుంది. 3 స్టెప్స్తో ఉంటుంది ఆ ఫ్లవరు. ఇక్కడ చిక్కుడు ప్లాంట్ ఉంది. నేను సీడ్ కోసమని ఉంచుకున్నాను. సీడ్స్ రెడీ అయిపోయినాయి. ఇదిగోండి, కొన్ని సీడ్స్ వచ్చినాయి. కొంచెం ఎండలో పెట్టేస్తాను మళ్ళీ. ఈ ప్లాంట్ వాలిపోతుంది, సపోర్ట్ ఏమైనా ఇవ్వాలి. ఈరోజు నేను ఆకుకూర కొన్ని ఫ్లవర్స్ కోసుకున్నాను. కొంచెం కరివేపాకు కోసుకున్నాను. 2 మొక్కలు ఉన్నాయి, కరివేపాకు మొక్కలు కుండీలో ఉన్నాయి. కింద మట్టిలో పెట్టుకున్నాను. టమాటో ప్లాంట్. ఈరోజు మొక్కలకి వాటర్ ఇవ్వలేదు, డ్రై అయిపోయినాయి బాగా. ఇక్కడ ఓన్లీ మార్నింగ్ టైంలోనే వస్తుంది సన్ను. అయినా ఎండలు ఎక్కువగా ఉన్నాయి, త్వరగా డ్రై అయిపోతున్నాయి. మట్టిలో అయితే కొంచెం తేమ ఉంటుంది, ఇక్కడ తేమ ఉండదు. కొంచెం వాటర్ పోయిపోతే మొక్కలన్నీ చాలా డల్గా పడిపోతున్నాయి. ఆకులు కూడా పండిపోతున్నాయి. కంపల్సరీగా వాటర్ పోయాలి. నీళ్ళు సరిగా లేకపోతేనే లీవ్స్ పండిపోతూ ఉంటాయి.
ఫ్లవరింగ్ కూడా రాదు సరిగా. టమాటా ముక్కలకి కంపల్సరిగా వాటర్ ఇస్తూనే ఉండాలి, చూసుకుంటూ ఉండాలి, బాగా వచ్చేస్తాయి. టమాటాలు కాయలు పెద్ద అయ్యేసరికి చెట్లు ఇంకా బాగా వేగంగా పెరుగుతాయి, చాలా హైట్ వస్తాయి. వాటికి కూడా సపోర్ట్ ఇవ్వాలి. చిన్న చిన్న టబ్బుల్లోనే చాలా హైట్ వచ్చినాయి నాకు టమాటా ముక్కలు. కాయలు కూడా స్టార్ట్ అయినాయి. ఇక్కడ కొత్తిమీర వేసుకున్నాను కదా, ఇందులో ఇంకా చిన్నగా ఉంది. ఇందులో అయితే వేస్ట్ పైప్లో పెట్టుకున్నాను. ఎంత బాగా వచ్చినాయో టమాటా ముక్కలు. చిక్కుడుకాయలు వస్తున్నాయి. చుక్కమల్లి ఫ్లవర్ వచ్చింది, కోస్తున్నాను. కొమ్మ నుంచే పెట్టుకున్నాను, ఎక్కువగా కొమ్మల నుంచే పెట్టేస్తాను. టమాటోస్ ఈరోజు నేను ఈ ప్లాంట్స్ అన్నీ ఇట్లా వాలిపోతున్నాయి కదా, వీటికి సపోర్ట్ ఇస్తాను. ఇంకా మొత్తం కట్టేస్తాను పడిపోకుండా. ఇప్పుడు మొక్కలు బాగా ఎదుగుతాయి. ఫ్లవరింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి బాగా హైట్ వెళ్ళిపోతూ ఉంటాయి. గ్రో బాగుంటుంది వీటి గ్రోత్. ఇప్పుడే కంపల్సరిగా సపోర్ట్ ఇవ్వాలి. స్టిక్స్ పెడతాను. స్టిక్స్ లేకపోతే ఏదైనా చిన్న చిన్న తాళ్ళతో కట్టేస్తాను.